నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, తమిళనాడు ఎన్నికలకు సంబంధించి విజయ్ గెలిచాడు అనే ఒక ఫీల్ ఉన్నప్పటికీ టెక్నికల్ గా అయితే ఆయన మెజారిటీకి ఒక్క అడుగు దూరంలో అయితే ఆగిపోయాడు. సో ఇప్పుడు అయితే ఆయన టెక్నికల్ గా ఆయన గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి అయితే ఒక 10 ఎమ్మెల్యేల వరకు ఆయనకైతే అవసరం పడుతుంది. సో ఆ బీజేపీ అయితే కన్సిస్టెంట్ గా విజయ్ని ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన అయితే పెర్సుయేట్ చేస్తుంది. అంటే మనం అంతా ఒక కూటమిగా ఫామ్ అవుదాం అన్నట్టుగా, కలిసి ఎన్నికలు వెళ్దాము అన్నట్టుగానే వాళ్ళు ఆయన్ని అయితే పెర్సుయేట్ చేశారు. కానీ విజయ్ మాత్రం ముందు నుంచి ఒక క్లారిటీతో ఉన్నాడు. బీజేపీతో నేను వెళ్ళనని స్పష్టంగా బహిరంగంగా చెప్పాడు. ఇప్పుడు తాజాగా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యను ఆయన కాంగ్రెస్ నుంచి తీసుకోబోతున్నాడని నిన్న కాంగ్రెస్కి ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు అయితే చెప్పారు. సో విజయ్ ఎందుకు ఇంత స్పష్టంగా ఉన్నాడు బీజేపీ వైపు వెళ్లకుండా ఉండడానికి? అలాగే కాంగ్రెస్ మద్దతే ఎందుకు ఆయన ఆశిస్తున్నాడు? ఆయనకి ఇప్పుడు ఆయనకైనా ఫోన్ చేయలేదండి. రాహుల్ గాంధీ దగ్గర ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చేశారు. నేను చెప్తున్నాను, నా అవసరమైతే ఇస్తాను బ్రదర్ అని కూడా చెప్పినట్టున్నారు. కానీ విజయ్ గారు తండ్రి గారు చంద్రశేఖర్ గారు ముందు మాట్లాడిన తర్వాత ముందే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేయడం జరిగింది, కంగ్రాచులేషన్ చేయడం జరిగింది అనేది వార్త అండి. సరే, ఏదేమైనా సరే బేసికలీ వెరీ క్లియర్లీ అండ్ కేటగరికలీ చెప్పింది ఏంటంటే, ఆయన నాకు డిఎంకే పొలిటికల్ ఎనిమి, ఈ దుర్మార్గాన్ని పాలన నేను తొలగిస్తాను, పొలిటికల్ ఎనిమి అది. కానీ బీజేపీ నాకు ఐడియాలజికల్ ఎనిమి. భావదారిద్ర్యం ఉండకూడదు, వస్తు కనుక వాహన దారిద్ర్యం ఉండకూడదు, భావదారిద్ర్యం ఉండకూడదు. ఉత్తర భారతీయ మనువాద ఆర్య సనాతని పార్టీ పేరు మీద వస్తున్నారు వాళ్ళు. ఈ సనాతని ఎలాంటి సనాతని అంటే ఉత్తరార్య మనువాద సనాతని అంట. మామూలు సనాతనం అంటే వేరే సంగతి, దక్షిణాదిలో ఉన్న మన దేవుళ్ళు మంచి భావన వేరు, వీళ్ళ వేరు. అంటే ఉత్తర ఆర్య, వాళ్ళ దృష్టిలో ఆర్యం అంటే ఆర్యవత్వం ఉన్నాళ్ళు, మిగతా వాళ్ళు మ్లేచ్చులు. ఎలాంటి వాళ్ళు అని వాళ్ళ లెక్కన ఉంటుంది వాళ్ళకి. ఈ తెలియని గొర్రెలు, ఈ గొర్రెలు కొన్ని వెళ్ళిపోయా భజన చేసుకుంటున్నాయి. తెలియదు, వీళ్ళు చదువుకోలేదు ఎక్కువ మంది. దునపోతిందంటే దూడను కట్టేమన్నట్టు. మన గొప్పతనం, మన దేవుళ్ళు గొప్పతనం, అయ్యప్ప స్వామి గొప్పతనం, వెంకటేశ్వర స్వామి గొప్పతనం, అల్లమ్మ, మైసమ్మ, మావులమ్మ, దేశాలమ్మ, సమ్మక్క సారక్క, వీళ్ళందరూ గొప్పతనం కూడా తెలియని వాళ్ళు గొర్రెలు. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు తెలిసినాడు. ఈ దేవుడు వీళ్ళు కాదు, వేరే చోటుకి వెళ్ళి అక్కడ పుట్టినవాడే దేవుడు అని చెప్పే గొర్రెలు ఉన్నాయి. వీళ్ళని మార్చుకోలేము. సరే, పక్కన పెట్టండి. అందుకని విజయ్ గారు బేసికల్లీ ఏతిస్ట్ కాదు, హేతువాది కాదు, నాస్తికుడు కాదు, డెఫినెట్గా ఉంది. ఇప్పుడు వీళ్ళైతే హేతువాదులు, అన్ని మతాలు సమానం అంటారు. కరుణానిధి గారి కుటుంబం కానీ మిగతా వాళ్ళు అన్నాడీఎంకే ఒరిజినల్గా వచ్చిన అన్న భావంతో ఉన్నవాళ్ళు. బట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ లైక్ దట్. అందువలన ఆయన క్లారిటీతో ఉన్నాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు అవకాశంతో కలవాల్సింది తప్పితే అర్జెంట్ నెత్తి మీదకి వస్తే ఎన్ని విధాలుగా బెదిరించి కేసులు పెట్టి వేధించి నరకయాతన పెట్టి జననాయకన్న 270 కోట్ల ఆయన రెమ్యునరేషన్ ఎలా ఇస్తాడని చెప్పి జనాలు ఉత్తర భారతీయ వేడిపించి నాన్న కూడా చేసింది ఎలా మర్చిపోతాడు? మనిషి అన్నవాడు ఎవరు మర్చిపోడు, మనిషి అన్నవాడు మర్చిపోడండి, ఆయన మర్చిపోడు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ, సిపిఐ సిపిఎం వీసీకేతో సహా అక్కడ 11 స్థానాలు వస్తాయి. ఆయన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సహాయం కూడా వెళ్ళి ఎమ్మెల్యేలు నెగ్గినాళ్ళు వెళ్ళారండి. సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఏదో ఎక్స్ట్రీమ్ యూఎంఎల్ కానీ బీజేపీ కానీ ఇవన్నీ ఒకే, కేరళ కాంగ్రెస్ కానీ ఇన్ని మజ్లిస్ కానీ ఇవన్నీ ఒకే బ్యాచ్ సంబంధించిన పార్టీలు అని అది. అందువల్ల అంటే ఒకే అంటే మత, అందువల్ల ఐ డోంట్ థింక్ సో అండి. ఆయన వస్తాడు. కానీ ఇళ్ళకి కానీ పండగ కాదు, మళ్ళీ చెప్తున్నాను. నిన్న మనం దీని సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత మాట్లాడుకోవాలి. ఆయన 108 మందిని కలిసికట్టుగా ఉంచుతారా లేదా, దాంతోపాటు 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, 6 సిలిండర్లు ఇవ్వాలి. 6 సిలిండర్లు పెద్ద విషయం కాదండి. తర్వాత ప్రతి మహిళకి, స్కీమ్ రాని ప్రతి మహిళకి 200 రూపాయలు చొప్పున ఇవ్వాలి. ఆడబిడ్డ పెళ్ళి అయితే కనుక కాసు బంగారం ఇవ్వాలి. కాసు బంగారం ఉన్న పాలబేడకు వస్తున్నాయి. వాళ్ళ వి హనుమంతరావు గారు తెలంగాణలో ఇదే మాట్లాడితే 3 గ్రామం ఏడ పెట్టినాయా, 50-60 వేలు ఉంది, 1,00,000 అయిపోయింది, ఏడ తీసుకొచ్చి పెట్టాలన్నాడు ఆయన. లెనిన్ కి సంబంధించిన స్టాట్యూని కూడా, లెనిన్ సంబంధించిన స్టాట్యూ అనేది వాళ్ళు కొడతాం అనేది వాళ్ళ అహంకారం. ఉత్తర ఆర్య సనాతన మనువాదానికి పరాకాష్ట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, కొంతమంది మొన్న ఎవరో చెప్తున్నాడు, కేరళ కంట నార్త్ ఇండియా నుంచి కొంతమంది కమ్యూనిటీని అగ్రకులం వాళ్ళని తీసుకెళ్ళి
అక్కడ సంపర్కం చేయిస్తే కొంచెం బుర్ర ఎక్కువ నాలు పుడతారని సంపర్కం చేయించారని కూడా చెప్పుకుంటా తిరుగుతున్నాడు. దగులుబాజీలు కొంత దగులుబాజీ అనే పదం వాడుతున్నాను వాళ్ళని. సిగ్గు లజ్జ లేనిలా అబ్బో మా ఉత్తర ఆర్య సనాతనవాదాన్ని ఇంకా భజన కొట్టుకున్నారు కొంతమంది. ఇది గొప్ప హిందూ మతంలో ఈ సనాతనవాదం అవదండి, ఇది ఒక చెత్తవాదం వాళ్ళు మాట్లాడేది. వాళ్ళు ఇప్పుడు ఆ పని అయిపోతున్నారా? వివేకానంద స్వామి జ్యోతిష్యాలు ఉండవని చెప్పినట్టు పండితులు కోపం వచ్చిందంట. వివేకానంద స్వామి పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆశారాం బాబు గారిని ఎత్తి మీద తిరగమనండి, మోడీ గారిని పూజించారండి. అందరూ వీళ్ళేనా? వాళ్ళ హుందాగా మమతా బెనర్జీగా తప్పుకుని బీజేపీకి అధికారంలోకి వచ్చిన ప్రజలు ఇచ్చారు. ఏదైనా కానీ కుట్రలు చేయమని కుట్రలు చేయమని ఏమైనా చేయమనండి. ఈవిడ మైనార్టీ అపీజ్మెంట్ కూడా ఎక్కువైపోయింది. ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ. ధన్యవాదాలు. నమస్కారం.